సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ మరియు కరెంట్ అకౌంట్ డిఫరెన్స్ ఏంటి? సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో మీరు ఎంత ట్రాన్సాక్షన్ చేయొచ్చు, ఎంత డిపాజిట్ చేయాలి, ఎంత విత్డ్రా చేయాలి, ఎన్ని చెక్కులు వాడొచ్చు, వీటన్నిటి గురించి ఒక లిమిట్ ఉంది. కరెంట్ అకౌంట్లో ఇలాంటి లిమిట్ లేదు. ఎన్ని చెక్కులైనా వాడొచ్చు, ఎన్ని హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అయినా చేసుకోవచ్చు. బట్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో మీరు డబ్బు పెడితే 4%, 4.5% ఒక సంవత్సరానికి ఇంట్రెస్ట్ అన్నది వస్తుంది. కరెంట్ అకౌంట్లో ఓ కోట్ల రూపాయలు ఉన్నా కూడా ఏ ఇంట్రెస్ట్ రాదు, ఇంట్రెస్ట్ జీరో. కానీ కరెంట్ అకౌంట్ ద్వారా మీకు కలిగే చాలా పెద్ద ప్రాఫిట్ ఏంటంటే ఓడి ఫెసిలిటీ, ఓవర్ డ్రాఫ్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10,000 రూపీస్ ఉంది సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో, 20,000 రూపీస్కి చెక్ రాసేశారు. ఆ చెక్ ఎవరైనా సబ్మిట్ చేస్తే చెక్ బౌన్స్ అవుతుంది, మీ పైన కేసు వస్తుంది. అదే చెక్ మీరు కరెంట్ అకౌంట్లో ఇష్యూ చేసినట్లయితే మీకు కలిగే ఓడి లిమిట్ ఏదైతే ఉందో దానికి పరంగా ఆ చెక్ క్లియర్ అవుతుంది. ఈ ఓడి అంటే ఏంటి? ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. మీ బిజినెస్ ట్రాన్సాక్షన్ చూసుకుని మీ కరెంట్ అకౌంట్కి ఒక 5 lakh రూపీస్ అని ఓడి బ్యాంక్ ఇచ్చినట్లయితే మీరు ఎంతైతే యూజ్ చేసుకుంటారో దానికి మాత్రమే ఇంట్రెస్ట్ కట్టాలి. ఒక లోన్ ఫెసిలిటీ అన్నమాట. మీరు ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీది ఒక బిజినెస్ ఉండాలి. ఆ బిజినెస్కి లిక్విడిటీకి హెల్ప్ చేయాలని కరెంట్ అకౌంట్ ఫెసిలిటీ అన్నది ఉంది. సో ఇండివిజువల్గా నేను ఒక సాలరీడ్ ఎంప్లాయీని, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంది, ఎలాగో ఓడి ఉంటుంది కదా, నేను కూడా ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తానంటే అవకాశం లేదు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికి నెసెసిటీ ఉందో వాళ్ళకి వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.